భారతదేశం అనేసరికి గుర్తొచ్చే చేనేత సాంప్రదాయం, చీర సాంప్రదాయాన్ని ఇంకా బతికే ఉంది. మేమందరం కూడా చేనేత కార్మికులకు అండగా నిలబడతామని విశాఖ వేదికగా విశాఖ మహిళలే కాకుండా చుట్టుపక్కల ఉన్న మహిళలందరూ కూడా ఇక్కడికి చేరి చేనేత కార్మికులకి మీరు ఇస్తున్న ఒక మంచి బహుమతికి మీ అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు భారతదేశం అనేసరికి సాంప్రదాయంగా చీర గుర్తొస్తుంది. ఆ చీర సాంప్రదాయాన్ని, ఆ చీర కట్టుని, ఆ చీరలో ఉన్న కమ్మదనాన్ని, ఆ చీరలో ఉన్న అమ్మదనాన్ని అందరికీ పంచాలి. భావితరాలకి ఈ చీర తాలూకా సాంప్రదాయాన్ని, చేనేతకు సంబంధించిన ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ వాళ్ళు చేస్తున్న ఒక మంచి కార్యక్రమానికి వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకోవడం అన్నది నిజంగా చెప్పాలంటే పెద్ద బిగ్ టాస్క్ ఇది. ఎందుకనంటే ఈ రోజు ఇటువంటి సిచ్యువేషన్స్ లో, ఇటువంటి పరిస్థితుల్లో చేనేత కార్మికులకు అండగా నిలబడాలని ఒక మంచి ఆలోచన ఈ మనకి స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ వాళ్ళకి రావటం, దానికి ప్రతినిధిగా ఉన్న దొరబాబు గారు, వైసీఎస్ దొరబాబు గారు ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా పద్మశ్రీ గారు సెక్రటరీ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో బ్యాక్ ద స్క్రీన్ లో ఉంది చాలా మంది ఈ రోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయటం కానీ, ఈ కార్యక్రమం ముందుకు నడిపించాలి అని చెప్పి ఎంతో మంది వెనకాతల నుంచి నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఐఏఎస్ శ్రీమతి రోషిని అబ్రంచి గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మనందరికీ తెలుసు, చీర అనేసరికి ఫస్ట్ గుర్తొచ్చేది మనందరికీ కూడా గద్వాలో కంచో కాదు, ఫస్ట్ గుర్తొచ్చేది చీర చూడగానే మన అమ్మ. ఎందుకంటే ఆ చీర కొంగుతోనే మన పెంపకం అన్నది, మన బాల్యం అన్నది ముందుకు నడిచింది. ఆ చీర కొంగును పట్టుకునే మన బాల్యం ముందుకు నడిచింది. ఆ చీర కొంగు మూతి తుడుచుకునే మన అన్నప్రసన్న కూడా జరిగింది. అదే చీర కొంగుతోనే ఉయ్యాల కూడా మనకు అమ్మ చేసింది. అటువంటి ఆ చీర కమ్మదానాన్ని, అమ్మతనాన్ని మనం ధరించడమే కాకుండా మన భావితరాలకి ముందుకు తీసుకెళ్లాలనుకోవడం నిజంగా ఒక మంచి సంప్రదాయం, ఒక మంచి పరిణామం కింద భావించాలి. ఈ రోజుల్లో జీన్స్ అని వెస్ట్రన్ వేర్ వేసుకోవద్దని చెప్పట్లే, వెస్ట్రన్ వేర్ అని అదని ఇదని ఎలుగుతున్న పరిస్థితుల్లో కూడా మీ అమ్మాయికి ఒకసారి ఎన్ని జీన్స్ వేసినా, ఎన్ని చేసినా ఒక్కసారి చీరిచ్చు చూడండి. కట్టుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళందరూ జీన్ చూడగానే బాగుంది అంటారు. అదే గనక చీర కట్టుకుని మీ అమ్మాయి ముందుకు వస్తే మహాలక్ష్మిలా ఉంది అని చెప్పి మనమే అందరం కూడా మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంది. అది చీరలో ఉన్న గొప్పతనం. ఈ రోజు మన దగ్గర చూస్తే చేనేత రంగాల వాళ్ళకి ఈ రోజు మనం కట్టుకున్న ఈ చీర వాళ్ళు నేసేటప్పుడు వాళ్ళ తాలూకా ఆకలి, వాళ్ళ తాలూకా జీవన విధానం, వాళ్ళ తాలూకా ప్రేమ, వాళ్ళ తాలూకా ఆప్యాయత అంతా కలుపుకొని ఆ చీరలో నేచి ప్యాకెట్ లో పెట్టి మన దగ్గరికి వస్తే అది కూడా మనం అంతే ఆప్యాయంగా మన ఒంటి మీద ధరించిన తర్వాత నిజంగా వాళ్ళకి ఇచ్చిన ఒక సరైన బహుమతి ఆ చేనేత కార్మికులకి. ఈ రోజు పరిస్థితి ఏంటంటే సుమారుగా 8% దగ్గర 5 లక్షల నుంచి 8 లక్షల వరకు ఉన్న చేనేత కార్మికులు ఈ రోజుకి కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. మనం ఒకనొక సందర్భంలో తెలుసుకోవాలనుకుంటే ఇదే చేనేత కార్మికులు ఇంతకు ముందు మనకి భారతదేశానికి విదేశీ మారక ద్రవ్యం తీసుకురావడంలో మెయిన్ కీలక పాత్ర వహించారని చెప్పడానికి మనం గర్వంగా భావించాలి. ఎందుకంటే అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు చేనేత కార్మికులను కాపాడుకోవాలి, చేనేత కార్మికులకి మనం అందరం కూడా అండగా నిలబడాలి అన్న పొజిషన్ కి వచ్చిందంటే ఒక రకంగా మనం బాధపడాల్సిన విషయం పరేం లేదు. మేమందరం ఉన్నామని చెప్పి మీలాంటి మహిళలందరూ కూడా ముందుకొచ్చి నిలబడటం కూడా ఒక మంచి పరిణామం. ఒకటే విషయం అండి, చేనేత కార్మికుల సంగతి నేను చూస్తా ఉంటాను. నా కాన్స్టిట్యున్సీలో కూడా చాలా మంది చేనేత కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఎటువంటి బాధలు పడతారంటే ఒక చీర నెయ్యటానికి దగ్గర 20 రోజులు పడుతుంది. 20 రోజులు కూడా వాళ్ళు ఒక చిన్న అండర్ గ్రౌండ్ దగ్గర ఒక మగ్గం వేసుకొని ఆ మగ్గంతో చేతికి కాలుకి కూడా 24 గంటలు వాళ్ళు మూమెంట్ ఇస్తేనే గానీ, మనం ఒక గంట నడిస్తేనే మనం ఇబ్బంది పడతాం. ఆ మూమెంట్ ఇస్తేనే గానీ ఒక చీర నేయటం అవ్వదు. వరదలు వచ్చినా, వర్షం వచ్చి చిన్న వర్షం వచ్చినా, వరదలు వచ్చినా ఫస్ట్ మునిగిపోయేది చేనేత కార్మికుల మగ్గాలకు సంబంధించిన ఆ ఎక్విప్మెంటే. అటువంటి పరిస్థితుల నుంచి కోవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు తట్టుకొని నిలబడి ఈ రోజు మనందరికీ కూడా ఒక సాంప్రదాయాన్ని గౌరవించడమే కాకుండా ఇది భారతదేశ సాంప్రదాయం అని ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేను అడిగా, ఏంటి సారీని ప్రమోట్ చేయాలంటే బెట్ ఒక ఇందాక మనకి చెప్పినట్టుగా ఒక ఫ్యాషన్ షో లాంటిదో దేర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీ కట్టడాలు ఉంటాయి మనకి. ఎందుకంటే మన భారతదేశం రకరకాల సంప్రదాయాలకి పుట్టినిల్లు. అటువంటి సందర్భంలో మన సౌత్ ఇండియాలోనే
కర్ణాటకలో వే ఆఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది, తమిళనాడులో వే ఆఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది, ఆంధ్రాలో వే ఆఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది, బెంగాలీ, పంజాబీ వీళ్ళందరూ కూడా చూసుకుంటే వాళ్ళ డిఫరెంట్ స్టైల్స్. ఇందాక నేను చూశాను ఇక్కడ ఎక్కడో సంథింగ్ మన వాళ్ళందరినీ కూడా డిఫరెంట్ స్టైల్స్ లోని సారీ కట్టే పరిస్థితి ఉంటుంది. కానీ నేను అడిగా సారీలోని వాక్ ఏంటి అన్న, ఆ తర్వాత అర్థమైంది మనం ఏదైనా యాక్చువల్ గా మన ఫిట్నెస్ కి సంబంధించి కూడా చాలా మంది ఈ రోజు ఎక్కడికైనా వాకింగ్ కి వెళ్ళాలంటే అబ్బా డ్రెస్సులు మేము వేసుకోలేమబ్బా, వాకింగ్ కి వెళ్ళాలి లేకపోతే ఒక యోగా చేయండి అంటే అబ్బా చేయడం కష్టం అబ్బా. కొన్ని వాకింగ్ అయినా అన్నా కూడా చాలా మంది చీరలో కంఫర్ట్నెస్ ఎత్తుక్కోవడంలో చాలా ఇబ్బంది పడతారు. కానీ ఈ రోజు నాకు అనిపించింది ఎస్ ఒక 2 కిలోమీటర్స్ సారీలో కూడా వాక్ చేయగలిగాం. సో ఇది రెండిటికి సంబంధించింది, ఒకటి మనకి ఫిట్నెస్ కి సంబంధించి, అదేవిధంగా మన ఆరోగ్యానికి సంబంధించి, అట్ ద సేమ్ టైం చేనేత కార్మికులకి మనందరం కూడా అండగా నిలబడాలని ఒక మంచి స్లోగన్ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక చిన్న కార్యక్రమం, చీర ఎలాంటిదంటే ఏ కాలానికైనా దానికి తగ్గ చీరలు ఉంటాయి. మన ఇంట్లో వాళ్ళు అంటారు ఎన్ని చీరలున్నా మీకు ఇంకా ఆశ తీరదే అంటారు. ఈ రోజు కొత్త చీరలో 10 ఎన్నో ఉన్నా ఇంకొక చీర ఉంటే బాగుంది అనిపిస్తుంది మనకి. అది చీరలో గొప్పతనం. అటువంటి ఈ మంచి చీర కాన్సెప్ట్ మీద తీసుకొచ్చి అందులో నన్ను ఈ రోజు అందులో మీకులాగే నేను చీరలు పిచ్చేదాన్ని కాబట్టి నన్ను పిలిచి ఈ రోజు కూర్చొని ఇక్కడ నాకు నిజంగా ఒక మంచి అవకాశం ఇచ్చారు, మంచి వేదిక ఇచ్చారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ వైజాగ్ వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఒకటే చెప్తున్నా, మీ అందరి దయ వల్ల మీలాంటి వాళ్ళందరూ కూడా ముందుకు రావటం వల్ల ఈరోజు చేనేత అన్నది బతకాలి. ఎందుకంటే ఈరోజు మహాసముద్రాన్ని తలపించేటట్టుగా ఈరోజు మహిళా సముద్రం అంతా కూడా ఈ రోజు ఇందాక నేను చూశాను. సుమారుగా లాస్ట్ ఇయర్ కండక్ట్ చేస్తే 8,000 మంది వస్తే ఈసారి కండక్ట్ చేయడానికి రిజిస్ట్రేషన్స్ దగ్గర 13,000 మంది ఉన్నాయంటే హ్యాట్స్ ఆఫ్ టు వైజాగ్ ఉమెన్ నిజంగా. ఎందుకంటే మీరందరూ కూడా ఈరోజు ముందుకొచ్చి మన సంప్రదాయాన్ని మన కట్టుబొట్టుని కూడా ప్రపంచానికి భావితరాల వారికి తీసుకెళ్లడంలో మీ వంతు సహాయ సహకారాలు అందించడమే కాకుండా నన్ను కూడా ఇందులో భాగస్వామిని చేసినందుకు ప్రత్యేకంగా అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ రోజు నుంచి 7వ తారీఖున కూడా మనకి జాతీయ చేనేత దినోత్సవం ముందు ఈ కార్యక్రమం జరగడం కూడా ఒక మంచి పరిణామం కింద భావించాలి. మనందరం కూడా చేనేత కార్మికుల్ని పైకి తీసుకురావాలి, వాళ్ళకి అండదండగా నిలబడాలి. అంటే మన సాంప్రదాయాల్ని మనం ముందుకు తీసుకెళ్లడమే దీనిలో ఒక బాధ్యతగా తీసుకొని ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి స్పిరిట్ ఆఫ్ వైజాగ్ అందరికీ కూడా మన దొరబాబు గారికి, మేడం డాక్టర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.